హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఈప్సెట్ మ్యాథ్స్ ట్రిక్స్లోని డెఫినెట్ ఇంటిగ్రేషన్ ట్రిక్ 2 అనేది ఇప్పుడు చూడబోతున్నాం ఈ సెషన్లో. డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ట్రిక్ 2 ఎటువంటి ఫామ్లో ఉన్నప్పుడు దీన్ని అప్లై చేయొచ్చు అంటే, క్వశ్చన్ 0 to π ఉండి sin ax ఇంటూ cos bx dx ఈ ఫామ్లో ఏదైనా క్వశ్చన్ కనిపిస్తే దీనికి 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ వస్తాయి. 0 to π sin ax cos bx dx ఫామ్లో ఉంటే ఆన్సర్ 0 అన్న వస్తుంది, లేదంటే 2a బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది. ఎప్పుడెప్పుడంటే మనం ఏ మైనస్ బి క్యాల్కులేట్ చేస్తే ఇక్కడుండే ఏ ఇక్కడుండే బి తీసుకొని ఏ మైనస్ బి క్యాల్కులేట్ చేస్తే ఏ మైనస్ బి ఈవెన్ అయినప్పుడు ఆన్సర్ 0 అవుతుంది. అలాగే ఏ మైనస్ బి క్యాల్కులేట్ చేసినప్పుడు అది ఆడ్ నంబర్ వస్తే అప్పుడు ఆన్సర్ 2a బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది. సో ఇటువంటి ఫామ్లో ఉండే క్వశ్చన్కు 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్. ఏ మైనస్ బిని క్యాల్కులేట్ చేసి ఈవెన్ అయితే 0 పెట్టాలి, ఆడ్ అయితే 2a బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫార్ములా వేసి చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనకు ఇంటెగ్రల్ 0 to π sin 7x cos 3x dx అని వచ్చింది అనుకోండి. దీని ఆన్సర్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఏ మైనస్ బి క్యాల్కులేట్ చేయాలి. ఏ మైనస్ బి. సో ఏ అంటే ఇక్కడ ఉండే సైన్ దగ్గర ఉండేది 7 మైనస్ బి 3. 7 మైనస్ 3 4 కాబట్టి 4 అనేది ఈవెన్ నంబర్ అవుతుంది. 4 ఈవెన్ నంబర్. సో ఆన్సర్ ఏం పెట్టేసేయాలి? ఏమీ చేయకుండానే దీని ఆన్సర్ 0 పెట్టేసేయచ్చు. సో ఈ ప్రాబ్లం ఇచ్చినప్పటికీ ఏమి చేయకుండా దీని ఆన్సర్ 0 పెట్టేస్తాం. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంటెగ్రల్ 0 to π sin 8x cos 5x dx. దీని ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ జస్ట్ ఈ రెండింటిని సపరేట్ చేయండి. ఫస్ట్ ఏ మైనస్ బి. 8 మైనస్ 5 3. 3 అనేది ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ ఉన్నప్పుడు ఫార్ములా వేస్తాం. 2 ఇంటూ ఏ డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ వాల్యూ బి వాల్యూ ఇక్కడ ఉన్నాయి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 16 బై 64 మైనస్ 25. క్యాల్కులేట్ చేసుకుంటే 64లో 25 తీస్తే 39. ఇది ఫైనల్ ఆన్సర్. ఎంత సింపుల్గా అయిపోతుంది చూడండి, సింగిల్ లైన్ ఆన్సర్ ఇది. సో ఈ ఫామ్లో క్వశ్చన్ మీకు ఏదైనా కనిపిస్తే sin ax ఇంటూ కాస్ బిఎక్స్ డిఎక్స్ 0 to π ఉన్నప్పుడు డైరెక్ట్గా ఈవెన్ నెంబర్ అయితే 0 పెట్టచ్చు, ఆడ్ నెంబర్ అయితే 2a బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫార్ములా వాడుకొని జస్ట్ సెకండ్స్లోనే 10 to 15 సెకండ్స్లోనే మనం దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది మనం గుర్తించవచ్చు. ఈ ట్రిక్ బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎంసెట్కు. ఇటువంటి మరిన్ని ట్రిక్స్ కోసం ఐక్యూ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్ అండ్ క్యాల్కులస్ సంబంధించిన అన్ని ట్రిక్స్ అనేది మీకు నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా చేయడం జరుగుతుంది.